హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్పే టాక్స్. నేను ప్రశాంత్ కుమార్. మనతో పాటు స్టూడియోలో అసిస్టెంట్ ప్రొఫెసర్ నేపా సంతోష్ అచ్యుత్ కుమార్ గారు ఉన్నారు. హలో సార్. హలో సార్. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ వెరీ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. సో తెలుగు భాష చైతన్య సమితి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యువకవి స్ఫూర్తి అవార్డు పొందుకున్నారు మీరు. అండ్ Thank you, sir. చూసారు కదంటే ఇప్పుడే రవీంద్ర భారతి ఆడిటోరియంలో అవార్డు పొందుకొని ఇప్పుడే స్టూడియోకి వచ్చారు మన ముందు. వెరీ కంగ్రాచులేషన్స్ అండి. సార్. థ్యాంక్ యూ ప్రశాంత్ సార్. సో మీరు రాసిన కవితలు చాలా చదివాను అండ్ నాకు బాగా నచ్చినటువంటి కవిత వచ్చేసి విచిత్ర విద్యాలయం అని రాశారు ఒకటి. అసలు విచిత్ర విద్యాలయం ఎందుకు రాశారు, అది అంటే ఏంటి అసలు సార్ వివరించండి. యా సార్, తప్పకుండా. ఈ విచిత్ర విద్యాలయం అని అంటే వాట్సాప్ యూనివర్సిటీ గురించి అండి. వాట్సాప్ యూనివర్సిటీని తెలుగులో నేను ఆ టైటిల్ పెట్టడం జరిగింది, విచిత్ర విద్యాలయం అని చెప్పేసి. సో అసలు వాట్సాప్ యూనివర్సిటీ అంటే అసలు ఎలా వచ్చింది పేరు అనేది? అంటే నేను కూడా ఫస్ట్ టైం వింటున్నాను వాట్సాప్ యూనివర్సిటీ అనేది. అసలు ఈ పేరు ఎలా వచ్చింది అసలు వాట్సాప్ యూనివర్సిటీ అనేది? ఇప్పుడు మన సమాజంలో ప్రతిరోజు ఎవరైనా తప్పు సమాచారంతో ఏదైనా డిబేట్ కానీ చేస్తుంటే వాళ్ళని ఏమయ్యా నువ్వు వాట్సాప్ యూనివర్సిటీలో ఏమైనా చదువుకొని వచ్చావా అని చెప్పేసి అవును. కొంచెం కామెడీగా ట్రీట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఆ దాన్ని నేను విచిత్ర విద్యాలయం అని రాశాను. ఈ వాట్సాప్ యూనివర్సిటీ అని పేరు ఎందుకు వచ్చింది అని అంటే, యాక్చువల్గా ఇప్పుడు ఏదన్నా ఒక వ్యక్తి జ్ఞానాన్ని సంపార్జించాడు, ఎక్కడి నుంచి సంపార్జిస్తాడు? అది ఒక స్కూల్ నుంచో, కాలేజ్ నుంచో, యూనివర్సిటీ నుంచో. పెద్ద స్థాయి చదువులు చదివితే మనం అది యూనివర్సిటీ లెవెల్లో ఉంటుంది, యూజీ కానీ పీజీ కానీ. సో ఇప్పుడు ఈ చదువులు చదివిన వాళ్ళని బాగా చదువుకున్నారు, ఆ యూనివర్సిటీ నుంచి వచ్చారని చెప్తాం. అలాగే ఇప్పుడు సమాజంలో ఎవరినన్నా కొంచెం మనం ఏదన్నా టాపిక్ మాట్లాడమంటే, అంటే అందరినీ అని కాదు నా ఉద్దేశం, కొంతమంది. ఆ కొంతమంది ఏదన్నా టాపిక్ మీద వితండవాదం చేస్తున్నారు వేరే వ్యక్తులతో. అది ఎక్కడ చదువుకొని అని అంటే, అది ఏ సబ్జెక్ట్ అయినా సరే ఎక్కడ చదువుకొని చేస్తున్నారని అంటే, ఈ వాట్సాప్లో మనకి ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఉంది. ప్రతి ఒక్కరి చేతిలోనూ ప్రతిరోజు పొద్దున్నే మనం నిద్ర లేచిన దగ్గర నుంచి మళ్ళా పడుకునేదాకా మనం చూసే ఫస్ట్ మొబైల్ యాప్ అనేది వాట్సాప్ అన్నమాట. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఎక్కువ వాడుతున్నాం. ప్రతి వ్యక్తి ఎక్కువ వాడతాడు. వేరే బ్యాంక్ యాప్స్ కానీ ఇంకేదన్నా మనకి ఏ రైల్వే యాప్స్, ఈ సర్వీసెస్ ఏ ఉన్నా సరే మనం ప్రతిరోజు వాడేది ఏంటి అని అంటే, మార్నింగ్ లేచినప్పుడు వాట్సాప్ లో ఎవడేం స్టేటస్ పెట్టాడు, లేకపోతే సాయంత్రం మనం ఏం స్టేటస్ పెట్టి, లేకపోతే గుడ్ నైట్ కూడా వాట్సాప్ లో చెప్పి పడుకునే రోజులు మనకు వచ్చేసినాయి. సో ఇప్పుడు ఈ వాట్సాప్ లో వచ్చే కంటెంట్ ని జనాలు చదివి ఆ కంటెంట్ నిజం అనుకొని దానితోనే వాళ్ళు వచ్చి వేరే వ్యక్తితో వితండవాదం చేసే సమాజం ప్రస్తుతానికి ఏర్పడింది. సో అందుకని చెప్పేసి దానికి ఆ వాట్సాప్ యూనివర్సిటీకి విచిత్ర విద్యాలయం అని పెట్టానండి. సో విచిత్ర విద్యాలయం అనేది ఒక మీరు కవిత రాశారు, ఒకసారి చదివి వినిపించండి సార్ ఒకసారి. విచిత్ర విద్యాలయం ఈ కవిత మొత్తం మనం ఒకసారి నేను చదివి వినిపించిన తర్వాత దాని మీద మనం ఎక్స్ప్లెనేషన్ తర్వాత చేయొచ్చు సార్. ఓకే, మీరు విచిత్ర విద్యాలయం అనేది కవిత రాశారు, ఒకసారి చదివి వినిపించండి ఒకసారి మొత్తం క్లుప్తంగా. తర్వాత మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు బిట్ టు బిట్ ఒకసారి. తప్పకుండా అండి. విచిత్ర విద్యాలయం టైటిల్ విచిత్ర విద్యాలయం. పండితుణ్ణి పామరునిగా మలచి విజ్ఞానాన్ని దహనం చేసి పొంతనలేని వింతలు చెప్పే విడ్డూరాల విచిత్ర వేదిక ఇది. వేలి మొనలతో వేలయండ్ల చరితను ఇంటి గది నుండి ఇష్టానుసారంగా తెగరాసేసి జనంపై పోసిన వక్రీకరణల పుస్తకాలయం ఇది. కులాల కంపున్న తరగతి గదులలో మతాల మత్తెక్కే మొండి పాఠాలు, మతి చెడిపోయిన మహాజ్ఞానులిచ్చే మైకపు మాటల దుర్బోధనా స్థలం ఇది. అందభక్తులనే మందలు ఈనిన ఆవేశాల అమానవీయపు అనేక మతాల మూర్ఖపు గుంపుకు ఆశ్రయమిచ్చిన బురదకుంట ఇది. మూఢనమ్మకాల ఆరిన కట్టెలు మన నాగరికతని తిరిగి రాజేసి మత రాజ్యాల నిర్మాణానికి దేశ యువతను సిద్ధం చేసిన మారణ హోమపు మైదానమే ఇది. తర్క జ్ఞానాన్ని తునకలు చేసి కొడ్డుకు మనిషికి తేడా తుడిచి తొందరపడుతూ అందరినీ చేరే తప్పుడు సమాజ సాధనమే ఇది. సామాజిక మాధ్యమం అన్నమాట. అజ్ఞాన భారత ఆవిష్కరణకు అలుపెరగక మీ మెదడును మీటి చచ్చిన మెదళ్లను చితిని పేర్చిన వాట్సాప్ విశ్వవిద్యాలయం ఇది. సత్యాసత్యాలను సరిచూడాల్సిన శుద్ధ సమాచార సేవకు చేసిన సుసామాజిక మాధ్యమమే ఇది.
సో దీని గురించి ఒకసారి వివరించండి క్లుప్తంగా ఒకసారి. సార్ ఇప్పుడు ఈ కవిత అంతా రాసింది దేనికోసం అనంటే, ఈ వాట్సాప్ వల్ల వాట్సాప్‌ని ఇన్వెంట్ చేసినోళ్ళు ఏంటి అనంటే, మన బంధువులతోనో, స్నేహితులతోనో కమ్యూనికేట్ అవ్వడం. మంచి కమ్యూనికేషన్ చేయడానికి ఇన్ ఏ రైట్ వే. రైట్ వే. నెక్స్ట్ ఏదన్నా మన కాలేజీలో వర్క్ చేస్తున్నాం, గ్రూప్స్ మెయింటైన్ చేస్తున్నాము, లేకపోతే ఎక్కడన్నా వర్క్ ప్లేస్‌లో మన ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడానికి గానీ, వాళ్ళు ఒక మంచి కాన్సెప్ట్‌తోని వాట్సాప్ అనేది వాట్సాప్ తీసుకొచ్చారు. అనేది ఇన్వెంట్ చేయడం జరిగింది. అవును. కాపోతే ఈ రోజుల్లో ఏం జరుగుతుంది అనంటే, ఈ వాట్సాపే ఎక్కువ సమాజాన్ని తప్పుదోవ పట్టించే విధానంలో పోతుందనమాట. అయితే అందుకనే నేను ఫస్ట్ రాసింది ఏంటి అనంటే, పండితుడిని పామరునిగా మలచి, ఓకే. ఫస్ట్ లైన్‌లో పండితుడిని పామరునిగా మలచి, విజ్ఞానాన్ని దహనము చేసి అని చెప్పాను. పండితుడిని పామరునిగా మలచి విజ్ఞానాన్ని దహనం చేయడము అది ఎలా అవుతది సార్ అనంటే, మీకు నాకు ఒక 1 మంత్ బ్యాక్ జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఓకే. సీ మా కొలీగ్ ఒకాయన వాట్సాప్‌లో నాకొక ఫోటో పంపించారు. ఓకే. ఆ ఫోటో ఏంటి అనంటే, అంబేద్కర్ గారు, వీర్ సావర్కర్ గారు. వీళ్ళిద్దరూ ఒక బైక్ మీద ట్రావెల్ చేస్తున్నట్టు, ఆ బైక్ మీద కూర్చొని ఫోటో దిగినట్టు పంపించారనమాట. ఆ సార్ నాకు పంపించి అంబేద్కర్ గారు, వీర్ సావర్కర్ గారు అప్పుడు కలిసే పనిచేశారు. వాళ్ళు కలిసి తిరిగేవాళ్ళు బైక్ మీద అని చెప్పేసేసి. ఈ పంపించిన నా ఫ్రెండ్ ఎవరంటే, నేను వారిని ఎవరైతే పంపించారో నా ఫ్రెండే. వారిని నేను అవమానించడానికి కాదు. ఓకే. కాకపోతే ఆ పంపించిన వ్యక్తి ఎంటెక్ చదువుకున్నారు. హైలీ ఎడ్యుకేటెడ్. ఆయన ఏం చేశారు అనంటే, ఇది ఏఐ ద్వారా ఎవరో ఫేక్‌గా క్రియేట్ చేసి పెట్టినది. చూడడానికి మీకు ఆ ఫోటో ఎలా ఉంటదనంటే, అసలు ఇంకా అన్ని సంవత్సరాల క్రితం నిజంగానే తీసినట్టు ఇంకా మన కళ్ళు మోసపోయేటట్టు ఉంటదనమాట ఆ ఫోటో. సో, అలా క్రియేట్ చేసి పంపించారు. అది నాకు ఫార్వర్డ్ చేశారు. ఎందుకు అనంటే, ఇంతకుముందు అంబేద్కర్ గారి గురించి, సావర్కర్ గారి గురించి మాకు డిస్కషన్స్ జరుగుతుండేయి. ఈ డిస్కషన్స్‌లో ఏదన్నా మాకు భేదాభిప్రాయాలుంటే మేము మాట్లాడుకునేవాళ్ళం. అది అక్కడితో క్లోజ్ అయ్యేది. కాపోతే ఒకరోజు ఈ డిస్కషన్స్ జరుగుతున్నాయి గాబట్టి, ఆ సందర్భంలో వాళ్ళిద్దరూ ఫ్రెండ్సే అని జెప్పేసి నాకొక ఫోటో పంపించారు. అంటే నేననేది పండితుడిని గూడా పామరునిగా మలిచా. అంటే నా ఫ్రెండ్‌ని పామరుడని నేను చెప్పాలని నా ఉద్దేశ్యం కాదు. కాకపోతే మనం ఈ వాట్సాప్‌లో వచ్చే కంటెంటు మంచి కంటెంటే, పర్ఫెక్ట్ కంటెంట్ అని చదువుకున్నోళ్ళు గూడా బిలీవ్ చేస్తున్నారు. అవునవును. ఆ చదువుకునేవాళ్ళు గూడా ఆ గ్రూప్ ఎవరో అడ్మిన్ ఉంటారు. వాళ్ళని నమ్ముతారు. అందులో పెట్టే కంటెంట్‌ని నమ్ముతారు. నమ్మి దాని మీద నాకు చాలా ఆతృతగా పంపించేసి ఆయన, ఇది మీకు తెలుసా? వాళ్ళిద్దరూ ఫ్రెండ్సే. మీరప్పుడు మనం భేదాభిప్రాయాలొచ్చాయి కదా! కంటెంట్ మీద. మనం డిస్కస్ చేసిన దాని మీద అని జెప్పేసి. సో, ఈ పండితుడిని కూడా పామరుడిగా మలచి అంటే, ఇప్పుడు సమాజంలో ఏమైపోయిందనంటే, బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఏదైనా ఫేక్ న్యూస్ వస్తుంది అనంటే, ఫేక్ డాక్యుమెంట్స్ వస్తున్నాయి అనంటే, అది చదివి ఏంటి ఇలా జరిగిందా? మనం హిస్టరీలో చదువుకున్నది గదా! లేకపోతే బుక్స్‌లో ఇది గదా చదువుకున్నాం. యూనివర్సిటీ లెవెల్‌లో ఇది గదా చదువుకున్నాం. ఇలా ఉంటది. సో, ఇప్పుడు చదువుకున్నోళ్ళని కూడా గందరగోళంలో పడేసే పరిస్థితి. ఇప్పుడు నా ఫ్రెండ్ తప్పేం లేదు. ఆయనేంటంటే ఆ గ్రూప్‌ని బిలీవ్ చేసాడు. అందులో వచ్చే కంటెంట్ మంచిదే అయి ఉంటదని ఆయన ఉద్దేశం. కాపోతే ఆ వచ్చిన ఫేక్‌ని కూడా ఆతృతగా నాకు పంపించేసి క్రాస్ చెక్ చేయకుండా పంపించేంత మనం మునిగిపోయామనమాట అందులో. సో, అందుకే నేను రాసిందేంటంటే పండితుడిని పామరునిగా మలుస్తుంది. ఎవరు ఈ వాట్సాప్‌లో వచ్చే కంటెంట్. పామరునిగా మలచి పొంతనలేని వింతలు చెప్పే విడ్డూరాల విచిత్ర వేదిక ఇది. పొంతనలేని వింతలు చెప్పే విడ్డూరాల విచిత్ర వేదిక. దాంట్లో ఏదన్నా సాధ్యమే. మీరు సింపుల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఈ స్టూడియోలో ఉన్నాం. ఈ స్టూడియోలో ఫైర్ యాక్సిడెంట్ అవ్వలేదు. అది మనకు తెలుసు. మనం డిస్కస్ చేస్తాం అంతా బానే ఉంది. కాపోతే మీరిప్పుడు ఏదన్నా వాట్సాప్‌లో సరదాగా మీ ఫ్రెండ్స్ గ్రూప్‌లో మా స్టూడియోలో ఫైర్ యాక్సిడెంట్ జరిగిపోయిందిరా, ఇద్దరు హాస్పిటలైజ్డ్ అయ్యారు అని అంటే నమ్మేస్తారు. మీ ఫ్రెండ్స్ నిన్ను నమ్ముతారు కాబట్టి, మిమ్మల్ని నమ్ముతారు కాబట్టి, వాళ్ళు వెంటనే ఇంకొక 10 మంది ఫ్రెండ్స్‌కి ఫార్వర్డ్ చేసేస్తారు, నమ్మేస్తారు. ఏ విచిత్రాన్నన్నా, ఏ విడ్డూరాన్నన్నా మనం జరగనిది కూడా జరిగింది అని చెప్పేసి మనం పంపించొచ్చనమాట. సో, ఇది పరిస్థితి. నెక్స్ట్ ఏంటంటే, నెక్స్ట్ లైను వేలి మొనలతో వేల ఏండ్ల చరితను. వేలి మొనలతో వేల ఏండ్ల చరితను ఇంటి గది నుండి ఇష్టానుసారంగా
తెగ రాసేసి జనంపై పోసిన వక్రీకరణల పుస్తకాలయం ఇది. వేలి మొనలతో. చూడండి మీరిప్పుడు పాతరు కాదు ఇప్పటికైనా సరే. ఇప్పుడు మనకి ఏదన్నా ఒక విషయం చరిత్ర గురించి ఒక విషయం ఎలా తెలవాలి? చరిత్ర గురించి ఒక విషయం ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలి అనంటే యూనివర్సిటీ లెవెల్‌లో చదువుకున్న ఆర్కియలాజికల్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు, అందులో జాబ్ చేసేవాళ్ళు, లేతే ఆ ప్యాషన్ ఉండి ఆర్కియలాజికల్‌లో ఎన్నో ఏళ్ల నుంచి పరిశోధనలు చేసేవాళ్ళు మీకు చెప్పాలి. అవును. ఏదో పలానా హైదరాబాద్‌లో పలానా ఒక బావిలో హ్మ్. ఏదో బయటపడింది. ఆ! ఈ పురావస్తు శాఖ వాళ్ళు అది తవ్వి దాన్ని ముందు టెస్ట్ చేసి, కార్బన్ డేటింగ్ టెస్ట్ చేసి, అది అవునా కాదా క్రాస్ చెక్ చేసుకొని, అన్ని బేరీజు వేసుకొని, హ్మ్. ఒక మనకి స్టేట్మెంట్ గవర్నమెంట్ స్టేట్మెంట్ గానో, లేతే వాళ్ళ డిపార్ట్మెంట్ స్టేట్మెంట్ గానో, లేదా ఒక బుక్ గానో మనకు పంపించాలి. అవును. కాపోతే ఈరోజు చరిత్ర ఎలా రాసేస్తున్నారనంటే ఈ వాట్సాప్‌లో ఇప్పుడు మీరు కూర్చొని అంబేద్కర్ గారి గురించి రాసేయొచ్చు, గాంధీ గారి గురించి రాసేయొచ్చు, నెహ్రూ గారి గురించి రాసేయొచ్చు. హ్మ్. ఏదన్నా రాయొచ్చు. ఏదైనా రాయొచ్చు. మీ వేలి మొనలతో రాయొచ్చు. టైప్ చేయడమే కదా! ఓకే. ఓకే. మీరెళ్లి అక్కడ ఆ స్పాట్‌ని విజిట్ చేయాలి. అవసరం లేదు. ఇప్పుడు హరప్పా నాగరికత ఉంది మనకి. లేతే అదర్ కంట్రీస్‌లో మెసొపొటేమియా నాగరికత ఉంది. కదా! ఈ ప్లేసులన్నీ తిరిగి వాటిని తవ్వి ఈ బాధంతా లేదిప్పుడు. లేదు. మీరు హిస్టరీని క్రియేట్ చేయాలనంటే యూ కెన్ క్రియేట్ హిస్టరీ బై యూజింగ్ యువర్ ఫింగర్ టిప్స్. ఫింగర్ టిప్స్. యెస్. ఇలా చేయొచ్చు మీరు. అవును. అంటే ఈ చేతి కాడికొచ్చేసింది. అవును. సో, ఆ వేలి మొనలతో వేల ఏండ్ల చరిత్ర. ఓకే. ఆళ్ళు ఎంతో కష్టపడి ఆర్కియలాజికల్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు నానా బాధలు పడి తిండి లేక అన్ని ఏరియాల్లో తిరిగి వాళ్ళు తవ్వకాలు జరిపి అంత సబ్జెక్ట్‌ని యూజ్ చేసి సైంటిఫిక్‌గా నిరూపిస్తే హ్మ్. ఈరోజు మనం అది తప్పు అని వాట్సాప్‌లో మనం రాసేసుకోగలుగుతాం. హ్మ్. అవును. సో, అందుకని తెగ రాసేసి జనంపై పోసిన వక్రీకరణల పుస్తకాలయం ఇది అని రాశాను. వక్రీకరణల పుస్తకాలయం. మీకిందులో చాలా వాట్సాప్‌లో మీకు బోలెడు గ్రూపులున్నాయి. అవును. ఈ గ్రూపుల్లో రాంగ్ కంటెంట్‌తో ఉండే పీడీఎఫ్‌లు, టెక్స్ట్ బుక్‌లు అన్నీ రకరకాలు తయారు చేసి పంపించేస్తున్నారనమాట. సో, అందుకని ఆ లైన్ రాయడం జరిగిందండి. ఓకే. నెక్స్ట్ ఏంటంటే, కులాల కంపున్న తరగతి గదులలో మతాల మత్తెక్కే మొండి పాఠాలు. కులాల కంపున్న తరగతి గదులలో మతాల మత్తెక్కే మొండి పాఠాలు. ఈ కులాల కంపున్న తరగతి గదులు అని నా ఉద్దేశ్యం ఏంటంటే, కులాలు కంపున్నాయని కులాన్ని మన దేశంలో కొన్ని వేల కులాలున్నాయి. అవును. రకరకాల కులాలున్నాయి. భారతదేశంలో రకరకాల స్టేట్‌ల్లో రకరకాల కులాలున్నాయి. ఈ అందరి కులాలని ఎవరిని నేను కించపరిచే ఉద్దేశ్యం నాకు లేదు. కాకపోతే ఈ కులాల కంపున్న తరగతి గదులలో అని నేను ఎందుకన్నానంటే, ఈ తరగతి గది అనంటే వాట్సాప్ గ్రూప్ అన్నమాట. ఓకే. ఓకే. ఇప్పుడేంటి అనంటే ఒక 50 మందో, ఒక 100 మందో, ఒక 1000 మందో కలిపి వారి కులానికి, సామాజిక వర్గానికి సంబంధించి గ్రూపులు గ్రూప్స్ క్రియేట్ ఉంటాయి. చేసుకుంటున్నారు. ఆ! అందరూ. నేను ఏ కులాన్ని ఎక్కువ చేయట్లేదు, ఏ కులాన్ని తక్కువ చేయట్లేదు. హ్మ్. మన ఉద్దేశ్యం అది కాదు. సమాజానికి మంచి జరగాలనే తప్పితే మన మాటల వల్ల గాని, దేని వల్ల ఎవరికీ హర్ట్ అవ్వాలని కాదు. ఓకే. అయితే ఈ వాట్సాప్ గ్రూపుల్లో ఈళ్ళు చేసిన హ్మ్. క్రియేట్ చేసిన క్రియేట్ చేసి గ్రూపుల్లో వారి సామాజిక వర్గం గురించి ఎక్కువ చేసుకొని మాట్లాడుకునే సందర్భాలున్నాయి. హ్మ్. ఇతర సామాజిక వర్గాల గురించి తక్కువ తక్కువ చేసి, సందర్భాలు కించపరిచి మాట్లాడే సందర్భాలు కూడా ఉన్నాయి. సో, అందుకని కులాల కంపున్న తరగతి గదులలో మతాల మత్తెక్కే మొండి పాట. హ్మ్. ఇప్పుడు ఈ మతాల్లో కూడా మనకి బేసిక్‌గా మన భారతదేశంలో ఉన్న 3 ప్రధానమైన ప్రాథమిక మతాలున్నాయి. ఓకే. ఆ 3 మతాలేంటి అనంటే మనకు తెలిసిందే హిందూ మతము, క్రైస్తవ మతము, ఇస్లాం. ఇస్లాం. సో, ఈ 3 మతాలు మనకి ఇంకా చాలా మతాలున్నాయి. బట్ కాపోతే ఎక్కువ జనాభా జనాభా ఉన్నదంతా ఫాలో అయ్యేదంతా ఈ 3 మతాలు. ఈ మతాల గ్రూపుల్లో కూడా హ్మ్. ఇప్పుడు ఏమైపోయిందనంటే మీకు తెలుసో లేదో మరి ఆహ్, ఆహ్, రీచార్జ్. ఇప్పుడు ఈ వాట్సాప్ గ్రూపుల్లో కొన్ని మతాలని, కొన్ని మతాన్ని ఫాలో అయ్యే వాళ్ళని, ఓకే. కొన్ని పదాలతో కించపరిచి నేను చాలా చూసాననమాట. ఓకే. ఓకే. ఆ! బత్తాయిలు అని జెప్పి ఒక మతాన్ని కొంతమంది ఓకే. దూషిస్తారు. హ్మ్. కేక్ పీస్ గర్ల్ అని ఒక మతాన్ని దూషిస్తారు. హ్మ్. అలా రకరకాల ఆహ్, పేర్లు హ్మ్. మనకు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇప్పుడు అవును. ప్రస్తుతానికి అవును. ప్రతి ఒక్కళ్ళు అవే వాట్సాప్‌లో అవే. తిరుగుతున్నాయి. అవును. సో, ఈ మతాల మత్తెక్కే మొండి పాఠాలు ఇలా మత ఘర్షణల్ని రెచ్చగొట్టే విధంగా ఆ మతానికి ఒక ఆహ్, చెడ్డ పేర్లు చెడ్డ పేరు. తగిలించి హ్మ్. ఆ పేర్లతోనే
మన సమాజాన్ని మనకు మనమే కించపరుచుకుంటున్నాం. ఒకవేళ మనం మత సామరస్యం కలిగి ఉండి వేరే మతాన్ని మనం గౌరవిస్తాం. మన మతాన్ని వేరే వాళ్ళు గౌరవించుకుంటా, ఏదన్నా మీకు ఇందులో ఇదుంది, అందులో అదుందని జెప్పేసి మంచి డిస్కషన్ జరగాలి తప్పితే, మీరు మీరు పలానా ఏదో ఒక పండుతోనో, లేపోతే ఒక కేక్‌తోనో, లేపోతే ఒక ఇలా కించపరుచుకునే విధానంలో ఎక్కువ ధోరణిలో మన సమాజం పోతుంది. మీకు ఆహ్, ఇలా జరగడం వల్ల ఏమవుతదనంటే, మనము ఇప్పుడు ఏదైతే మన భారతదేశం అన్ని మతాల్ని ఆదరిస్తున్నాము, అన్ని మతాల్ని మనం యాక్సెప్ట్ చేస్తాము అని చెప్పేది ఈ వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా ఎక్కువ పిల్లల్లోకెళ్ళి ఓకే. సరిగ్గా అవగాహన లేని, సరిగ్గా తెలియని, కంటెంట్ తెలియని, లేతే ఆలోచన శక్తి లేని ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళు అది నిజమే అనుకోని నిజమే. నమ్మే పరిస్థితులు గూడా ఉన్నాయి. ఆ అవును. ఏజ్ గ్రూప్ వాళ్ళే గాదు, బాగా చదువుకున్న వాళ్ళు అవును. కూడా ఈ రోజుల్లో నమ్మే పరిస్థితులున్నాయన్నమాట. అవును. అది తెలియజేయడానికి ఇది రాశానండి. ఓకే. మతి చెడిపోయిన మహాజ్ఞానులిచ్చే మైకపు మాటల దుర్బోధనా స్థలమిది. సో, ఇందులో ఎవరికాళ్ళు ఏ మతానికి సంబంధించిన ప్రీచర్స్ వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు ఆ కంటెంట్‌ని పంపిస్తా ఉంటారు. హ్మ్. సో, అలా ఈ వాట్సాప్‌లో వెళ్ళిపోతుందన్నమాట. హ్మ్. నెక్స్ట్‌ది భక్తులు. అంధభక్తులనే మందలు. అంధభక్తులనే అవానమీయ అమానవీయపు హ్మ్. అమానవీయపు అంధభక్తులనే అమానవీయపు ఆవేశాల మందలు ఈనిన అనేక మతాల మూర్ఖపు గుంపుకు ఆశ్రయమిచ్చిన బురదగుంటాయి. నేను ఈ వాట్సాప్‌ని కించపరచాలని, వాట్సాప్ తయారు చేసినోళ్ళని కించపరచాలని నా ఉద్దేశ్యం కాదు. కాపోతే వాళ్ళు మంచిగా వాడుకుంటామని మనకి ఎవరైతే మంచి సబ్జెక్ట్ ఉండి టెక్నాలజీ తెలిసిన వారు క్రియేట్ చేశారో, దాన్ని మనం అలా వాడుకోకుండా ఇప్పుడు మనం చేసేదేంటి అనంటే అంధభక్తితనం పెరిగిపోయిందనమాట. ఈ భక్తి ఏమైపోయింది అనంటే మన మతమే గొప్ప, హ్మ్. మన కులమే గొప్ప, పక్కనోడి మతం తక్కువ. సో, మతాలలో నేను ఆల్రెడీ మన స్టూడియోలో ఈ మతాల గురించి ఆల్రెడీ ఆహ్, ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఓకే. ఈ మతాలు అనేది చాలా సెన్సిటివ్ టాపిక్. హ్మ్. ఇందులో ఏంటి అనంటే ఆవేశంగా మాట్లాడుకోవడం కాకుండా చర్చ జరగాలి, చర్చించుకోవాలి. ఓకే. నీ పుస్తకం నాకిస్తావు, నా పుస్తకం నీకిస్తావు. నేను అందులో చదవాలి. ఇది ఇలా జరుగుద్దా? ఇది ఇలా జరుగుద్దా? ఇది ఎందుకు జరగదు? ఇది ఎందుకు జరగదు? సైంటిఫిక్‌గా హ్మ్. ప్రూవ్ అవుతదా? లేదా? ఇట్లా మనం మాట్లాడుకోవాలి. అవును. కాపోతే ఈ వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చే ఈ వాట్సాప్‌లో వచ్చే విషయాల్లో ఏమైపోతుందనంటే ఆవేశం పెరిగిపోతుంది జనాల్లో. హ్మ్. ఆవేశం పెరిగిపోయి అమానవీయం అని చెప్తున్నాను. అంటే మానవత్వం కోల్పోతున్నాం. అవును. ఆ థింకింగ్ లేదు. వెంటనే ఏదో పోస్ట్ చేస్తారు. ఏదో మతమోడు ఎవడో కొట్టాడంట. వెంటనే అది మతం అవును. రంగు పులుముకుంటుంది. నేనొకసారి ఒక చిన్న విషయం జరిగింది. హ్మ్. ఏమనంటే జేఎన్‌టీయూ యూనివర్సిటీ దగ్గర మార్కెట్ దగ్గర హుహు. నడుస్తుంటే ఒక ఆటో ఆయన ఒక ఇద్దరు వ్యక్తుల్ని చాలా ర్యాష్‌గా వెళ్తా టచ్ అయినట్టుంది. ఓకే. ఆటో నడిపే ఆయన. హ్మ్. సరే ఈ ఆటో నడిపేవాళ్ళు ఒక మతానికి నాకు సంబంధించిన చెల్లించిన వాళ్ళు, నడుస్తున్న వాళ్ళు మరొక వేరే మతానికి సంబంధించిన వాళ్ళు. నేను విట్‌నెస్ ఉన్నాను. అక్కడ చూస్తూనే ఉన్నాను నేను. అది ర్యాష్‌గా వెళ్ళాడు. అక్కడ మీకు తెలుస్తది జేఎన్‌టీయూ యూనివర్సిటీ హుహు. ముందు రోడ్డు చాలా కంజెస్టెడ్‌గా అవును. ఉంటది. అవును. ఇరుగ్గా ఉంటది కాబట్టి, అక్కడ అంత స్పీడ్ ఎళ్ళాల్సిన అవసరం లేదు. హ్మ్. వెళ్ళాడు. ఆయన కావాలని ఎళ్ళాడో, లేపోతే అది కూడా మనం జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. కావాలన్నా ఎళ్ళుండొచ్చు. లేకపోతే ఏదన్నా అర్జెంట్ ఉండే ఏదన్నా అన్‌లోడ్ చేయడానికి ఆటోతో పోతున్నాడేమో పెద్ద ఆటో. హ్మ్. ఆ! హ్మ్. సో, వీళ్ళకి తగిలింది. తగిలితే ఆపకుండా కూడా పోతున్నావేంటి అని జెప్పేసి ఆయనని పిలవడం జరిగింది. హ్మ్. జరిగితే దిగిన వ్యక్తి ఏం చేశాడంటే ర్యాష్‌గా బిహేవ్ చేశాడు. ఓకే. దిగి కూడా హ్మ్. సారీ బ్రదర్ తప్పు నాకు చేశారు. అర్జెంట్ ఉంది ఏదో అని చెప్తే అయిపోతది. హ్మ్. కాపోతే వెంటనే ర్యాష్‌గా బిహేవ్ చేయడం వల్ల హ్మ్. ఆయన ఒకడున్నాడు ఆటో ఆయన ఈళ్ళిద్దరున్నారు కాబట్టి వీళ్ళు కొంచెం ఇంకెక్కువ మాట్లాడారు. ఫస్ట్ మాటలతోనే ఇంకెక్కువ ఓకే. మాట్లాడారు. మాటలనగానే ఆటోలో ఉన్న వ్యక్తి చేయేశాడు. హ్మ్. కొట్టడం జరిగింది. ఓకే. కొంచెం ఓకే. ఇట్లా తోపులాట జరిగింది. ఓకే. ఈ తోపులాట జరిగితే వీళ్ళిద్దరున్నారు గాబట్టి, హ్మ్. వీళ్ళిద్దరూ ఒక మతం. హ్మ్. వీళ్ళిద్దరున్నారు గాబట్టి, ఆ ఒకడున్నాడు గాబట్టి, వాడికి తప్పుంది గాబట్టి, తోసారు గాబట్టి, ఇంకెవరికన్నా మనిషికి నార్మల్‌గా కంట్రోల్ ఉండదు గదా! అందుకని వాళ్ళు గూడా ఓ 2 దెబ్బలేయడం జరిగింది. ఓకే. అయితే ఈ ఈ సందర్భంలో నేను రోడ్ దాటెళ్ళి అంటే ఆల్రెడీ అప్పటికి జరుగుతున్నప్పటికి ఆళ్ళు కొట్టుకునే టయానికి కూడా నేను దగ్గరికెళ్ళిపోయాను.
వెళ్ళి ఎందుకు బ్రదర్ అని ఇద్దరు ముగ్గురు ఇంకా పక్కన వాళ్ళు కూడా చూస్తున్న వాళ్ళు వచ్చారు. ఈ ఆపుదాం అనే లోపు అది చాలా పెద్ద గొడవగా మారి గట్టిగా అరగంటలో మత గొడవ అయింది. ఓకే. చాలా ఆశ్చర్యంగా నా కళ్ళ ముందే ఓకే. ఓకే. అక్కడ ఆ సీన్‌లో ముగ్గురు వ్యక్తులతో మాత్రమే జరిగే విషయం గట్టిగా అరగంటలో ఈ వాట్సాప్‌లో పెట్టేసుకున్నారు. ఫోన్ చేసేసాడు. వాళ్ళు ఒక 10 మందిని రమ్మన్నారు. వీళ్ళు ఒక 10 మందిని రమ్మన్నారు. కొట్లాట జరిగింది. ఓకే. అది మతం కొట్లాటగా మారిపోయిందది. నేనక్కడ ఆ మాటలు కూడా విన్నాను. రేయ్! వీళ్ళు ఈళ్ళురా, వీళ్ళు ఈళ్ళురా, ఈళ్ళు ఇంతేరా అని చెప్పేసి అంటే ఇద్దరిది తప్పుంది. ఒకళ్ళదే తప్పని నేను అనట్లేదు. ఇద్దరిది తప్పుంది. కాకపోతే ముందెవడు చేసాడనేది ఉంటది. ముందోడిది బాధ్యత ఉంటది ఫస్ట్. ఓకే. అవును. రెండోడు రియాక్షన్ ఉంటది. అవును. ఫస్టోడు కొడితేనే ఇప్పుడు మీరు నన్నేమన్నా అంటే నేను ఇచ్చే డైలాగ్ అది రియాక్షనే కదా! అవును. అంతే. సో, ఇలా జరుగుతుంది. సో, ఇప్పుడు ఇలాంటి విషయాలు మత ఘర్షణలకి తావుతీస్తున్నాయన్నమాట. ఎందుకంటే ప్రతిరోజు ఆళ్ళ వాట్సాప్‌లో చూసి ఆ కంటెంట్‌ని చదివి వీళ్ళింతే లేకపోతే ఈ మతం ఇంతే, ఈ మతం ఇంతే అని చెప్పి ప్రతిరోజు మనం ఆ వాట్సాప్‌లో సొంత గ్రూపుల్లోని పొలోమని ఫేక్ కంటెంట్ ఒకవేళ జరిగి కూడా ఉండుండొచ్చు. ఆ మతం వాళ్ళు ఈ మతం వాళ్ళని లేకపోతే ఈ మతం వాళ్ళు ఆ మతం వాళ్ళని ఎవరో ఒకళ్ళు హింసించుకొని ఉండొచ్చు. హింసించుకున్న వాళ్ళు వాళ్ళిద్దరు మూర్ఖులు. కానీ ఆ మూర్ఖుల్ని మనం ఎలా అర్థం చేసుకుంటున్నామనంటే ఇప్పుడు అక్కడ ఏం జరిగింది? ఇప్పుడు ఎక్కడో ఉత్తరప్రదేశ్‌లో జరుగుతది. జరిగితే అక్కడ ఏం జరిగింది అనేది మనకు క్లారిటీగా తెలీదు. కానీ ఎక్కడో న్యూస్‌లో పలానా మతం వాళ్ళు ఈ మతం వాళ్ళని ఇలా అన్నారు అనంగాల్నే ఇక్కడ మన మతస్థులందరూ ఇప్పుడు ఆళ్ళకి ఎగనెస్ట్ అయిపోవాలి ఇప్పుడు అర్జెంట్‌గా. రగిలిపోతా ఉంటారు. సో, ఇది జరుగుతుందండి. అందుకని రాశాను. మూఢనమ్మకాల ఆరిన నెక్స్ట్ మూఢనమ్మకాల ఆరిన కట్టెలు మన నాగరికతని తిరిగి రాజేసి. మూఢనమ్మకాల ఆరిన కట్టెలు మన నాగరికతని తిరిగి రాజేసి దేశ యువతను సిద్ధం చేసిన మారణహోమపు మైదానమే ఇది. మూఢనమ్మకాల ఆరిన కట్టెలు మన నాగరికతని తిరిగి రాజేసి సో దేశ యువతను సిద్ధం చేసిన మారణహోమపు మైదానమేది. ఇది దేనికోసం సిద్ధం చేస్తున్నారు దేశాన్ని, యువతని? మత రాజ్యాలు సృష్టించడానికి. ఎవరికాళ్ళే నేను ఇప్పుడు ఒక మతం అని కాదు, మన దగ్గర లేదా ప్రపంచంలో ప్రతి ఒక్క మతము ప్రపంచం అంతా తను ఫాలో అయ్యే మతంలోకి వెళ్ళిపోవాలని మన మతాల ఉద్దేశం. బేసిక్ మతం యొక్క కాన్సెప్ట్, మత ఉద్దేశం ఏంటి అని అంటే సమాజం అంతా, ప్రపంచం అంతా వారి మతాన్ని కన్వర్ట్ అయిపోవాలి, మార్చుకోవాలి. కన్వర్ట్ అంటే హిందువులోంచి క్రిస్టియానిటీ అనే కాదు, క్రిస్టియానిటీలోంచి ఇస్లాం అనే కాదు. వాళ్ళని వీళ్ళని లేదా జైను లేదా బుద్ధిస్టులు లేదా ఇక రకరకాలు. సారీ, బుద్ధిజం అనేది మతం కాదు, అదొక మార్గం పక్కన పెట్టండి. సో ఇలా ఈ విధానాలలో యువతని తప్పుదారి పట్టించి ఆ యువతని మీకు చాలా వైలెంట్ గా మారుస్తున్నారు అనమాట. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకరోజు కాలేజీలో, ఇప్పుడు నా కాలేజీలో నేను చదువు చెప్పే నా విద్యార్థుల్ని కించపరిచే ఉద్దేశం కూడా కాదు. కాకపోతే కాలేజీలో ఒకరోజు ఒక సన్నివేశం ఏంటంటే ఒక ఫ్యాకల్టీ తనకేదో ఇన్విజిలేషన్ డ్యూటీ ఉంటే నేను క్లాస్కి వెళ్ళాను. తన క్లాస్కి నేను ఎంగేజ్ చేయడం జరిగింది. ఆ క్లాస్లో సరే నేను ఫస్ట్ టైం వెళ్ళాను ఆ క్లాస్కి. సరదాగా పిల్లలు ఆలోచనలు ఎలా ఉన్నాయి, పిల్లలు వాళ్ళ ఎలా ఉన్నారు, సమాజం గురించి, సమాజం పట్ల ఆ విద్యార్థుల యొక్క ఆలోచనలు ఏంటి అని తెలుసుకోవడం కోసం మీరు ప్రధాని అయితే మీరు ఏం చేయాలనుకుంటున్నారు అనే ఒక క్వశ్చన్ సరదాగా అడిగాను. మీరే ప్రధాని అయితే ఫ్యూచర్ లో మీరు ఏం చేయాలనుకుంటున్నారు? సో చాలా మంచిగా ఇన్నోవేటివ్ గా చాలా సార్ నేను ఎడ్యుకేషన్ సిస్టమ్ మారుస్తానని, లేకపోతే నేను పేదలకి ఇది చేస్తాను అది చేస్తానని చెప్పి దేశాన్ని బాగు చేస్తానని చెప్పిన వాళ్ళు చాలా ఉన్నారు చక్కగా. అలాగే ఇదే సందర్భంలో కొంతమంది సరైన అవగాహన లేని విద్యార్థుల్లో కొంతమంది నేను పలానా మతం వాళ్ళని దేశంలో లేకుండా చేస్తాను, పలానా కులం వాళ్ళు తక్కువ లేకుండా చేస్తాను. సో ఇలాంటి ఆన్సర్లు కూడా నాకు వచ్చాయి చాలా ఆశ్చర్యంగా. అంటే అది వాళ్ళ తప్పు కాదు, ఖచ్చితంగా వాళ్ళ తప్పు కాదు. ఎందుకు తప్పు కాదు అని నేను అంటానంటే వాళ్ళు ఇప్పుడిప్పుడే ఇంటర్ అయిపోయారు, లేకపోతే అప్పుడే స్కూల్ లెవెల్ అయిపోయి వచ్చి కాలేజీలో చదువుతున్నారు. వాళ్ళకి ఈ హేట్ ఎక్కడి నుంచి వస్తుంది? వాట్సాప్ గ్రూపుల్లో, సినిమాల్లో, వాట్సాప్ గ్రూపుల్లో ఎక్కువ. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది వాట్సాప్ గురించి కాబట్టి చేతిలో నీకు ప్రతి క్షణం చేతిలో ఉండేది వాట్సాప్ కాబట్టి సో ఆ వాట్సాప్ లో వచ్చేస్తుంది. వస్తే
ఒక బీటెక్ చదువుకునే ఒక విద్యార్థి 18 ఏళ్ళు దాటేసిన ఒక విద్యార్థి బ్రెయిన్ పెట్టి ఆలోచించగలిగే వ్యక్తి ఒక మతాన్ని నేను దేశంలో లేకుండా చేస్తాను. ఓకే. అవును. వాళ్ళని చంపేస్తాను అనంటే నా ఉద్దేశము ఎవరిని ఇప్పుడు ఆ పిల్లవాడిని గాని ఎవరిని కించపరచాలని కాదు. అవును. అంటే ఎంతవరకు మన ఈ వాట్సాప్ లేకపోతే మన ఈ ఫేక్ కంటెంట్ అనేది పిల్లల్ని ఎంత ఇన్‌ఫ్లుయెన్స్ బ్రెయిన్‌ని చేసింది. ఇన్‌ఫ్లుయెన్స్ చేసింది, అవును. పొల్యూట్ చేసేసింది. అవును. రేపు ఆ వ్యక్తులకి కంట్రోల్ ఉండదు కదా! అవును. వాళ్ళని ఎడ్యుకేట్ చేయకపోతే, వాళ్ళకి నిజం తెలవకపోతే, లేపోతే ఆలోచన ధోరణి మారకపోతే, ఎక్కడ చిన్న గొడవ జరిగినా సరే వాళ్ళు అలాగే బిహేవ్ చేస్తారు. ఒకవేళ వేరే వేరే కులమో, వేరే మతం వాళ్ళతో వాళ్ళ బిహేవియర్ అలాగే ఉంటది కదా! అవును. సో, ఇలా యువతకి దేశం నాశనం అవ్వడానికి ఈ కంటెంట్ ఎక్కువ వాట్సాప్‌లో ఎళ్తుందండి. ఆ అవును. ఉద్దేశంతో నేను అది రాయడం జరిగిందనమాట. ఓకే. తర్క జ్ఞానాన్ని యాహ్! తునకలు చేసి. ఆ! తర్క జ్ఞానాన్ని తునకలు జేసి, తర్క జ్ఞానం అనంటే మాట్లాడుకోవడం. మాట్లా ఇప్పుడు ఏదన్నా ఒక విషయం జరిగింది అనుకుంటే, ఆవేశంగానో లేపోతే నిన్ను చంపేస్తాను, నిన్ను పొడి చేస్తాను, నువ్వు లేకుండా జేస్తాను అనేది ఎప్పుడు గూడా మనిషి తత్వం, మానవత్వం అవ్వదు. అవును. ఇప్పుడు ఆహ్, మనం హోమోసేపియన్స్‌గా ఉన్నప్పుడు హ్మ్. సరైన బ్రెయిన్ ఎవల్యూషన్ లేదు గాబట్టి, హ్మ్. నాగరికత మనకు లేదు గాబట్టి, అప్పుడు చంపుకున్నారు, నరుక్కున్నారు, పొడుచుకున్నారు. అది వేరు. అది జరిగింది వేరు. అప్పుడు సరే ఆ టైంలో యాక్సెప్టెన్స్ ఉంది అనుకుందాం. ఇప్పుడు ఇంత 2026లో మనం బ్రతుకుతా, ఇంత సబ్జెక్ట్ సైన్స్ డెవలప్ అయింది. ఇప్పుడు కూడా తర్క జ్ఞానం చాలా తక్కువగా తక్కువ కనపడుతుంది కనిపిస్తుంది. జనాల్లో. హ్మ్. అంటే టైమ్ స్పెండ్ చేయలేకో, లేకపోతే అంత వాళ్ళకు ఓపిక లేక, ఏదన్నా ఒక విషయాన్ని మాట్లాడేటప్పుడు దాని మీద పూర్తి అవగాహన లేతే ఒక మినిమమ్ అవును. సబ్జెక్ట్ అన్నా నేర్చుకొని వాదన చేయకుండా ఏమైపోయింది అంటే, నేను నమ్మిందే నాకు తెలిసిందే కరెక్ట్ అని చెప్పేసి ఒక ధోరణిలో బిహేవ్ చేయడం జరుగుతుంది. తర్క జ్ఞానాన్ని తునకలు చేసి, హ్మ్. తర్కించడం లేదు. అంటే డిబేట్ చేయడం లేదు ఈ రోజుల్లో. ఓకే. డిబేట్ మానేసి, డిబేట్ చేయడం మానేసి, తర్క జ్ఞానాన్ని తునకలు చేసి, గొడ్డుకు మనిషికి తేడా తుడిచి. ఇప్పుడు సృష్టిలో అద్భుతమైన వ్యక్తి మనిషి, అద్భుతమైన వాడు, అద్భుతమైన జీవి హ్మ్. మనిషి ఎందుకు అయ్యాడనంటే బ్రెయిన్ ఉండడం వల్ల. బ్రెయిన్. ఆలోచన శక్తి మనకు ఉండడం వల్లే మనం గొప్పగా అయ్యాం. అవును. వేరే ఇంకా కొన్ని లక్షల స్పీసీస్ ఉన్నాయి మనకి భూమి మీద. ఇంకా తెలవనివి గూడా ఉన్నాయి. హ్మ్. మీరు అప్పుడప్పుడు చూస్తే సైంటిస్ట్‌లు ఇంకేం కొత్తయున్నాయి అడవుల్లో ఇంకేమున్నాయి, ఇంకేం జీవరాశులున్నాయని ఈ రోజుకి ప్రయోగాలు ప్రయోగం జరుగుతూనే ఉన్నాయి. చేస్తారు. అవును. కానీ ఈ అన్నాటిల్లోనూ చాలా గొప్పగా ఆలోచన శక్తి కలిగి డెసిషన్ తీసుకునేది లేతే మనం ఇన్నోవేట్ చేయగలిగేది ఇంత మెమరీ. బ్రెయిన్ మెమరీ ఎవరికీ మెమరీ లేదు. హ్మ్. ఆహ్, మనకే ఉంది. అవును. సో, మరి ఈ తర్క జ్ఞానాన్ని తీసేస్తున్నాం. తునకలు చేస్తున్నాం. ఎలా చదువుకున్న తర్వాత కూడా. ఓకే. ఎడ్యుకేట్ అయిన తర్వాత కూడా ఈ వాట్సాప్‌లో వచ్చే ఆహ్, ఫేక్ ఫేక్ న్యూసెస్ న్యూస్. అనేయి హ్మ్. నాశనం చేస్తున్నాయన్నమాట. సో, తుడిచి తొందరపడుతూ అందరిని చేరే తప్పుడు సమాచార సాధనమేది. తొందరపడుతూ అందరిని చేరే తప్పుడు సమాచార సాధనమేది. దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటనంటే పలానా హీరో ఎవరో ఉంటారు. ఓకే. ఆ హీరో హెల్త్ బాగోక ఏదో ఒక హాస్పిటల్‌కి పోయి ఉండొచ్చు. ఓకే. పోతే తెల్లారికి ఆర్ఐపీ అని పెట్టేస్తున్నారు. హ్మ్. స్టేటస్ పెట్టేస్తారు. అవునవును. ఆ హీరో ఫ్యాన్సో లేకపోతే ఇంకెవరో ఏదో ఒక కమెడియనో ఎవరో యాక్టరో వెంటనే అది వాళ్ళకి అభిమానం ఉండి లేకపోతే తొందరగా నేను కూడా పెట్టాలి స్టేటస్ అనే ఒక ఉద్దేశంతో హ్మ్. పెట్టారు. 10 నిమిషాల్లో కొన్ని లక్షల కోట్ల మందికి ఎళ్ళిపోతుంది. షేర్ అయిపోతుంది. ఆ అరగంట సేపు మొత్తం ఆ ఫేక్ న్యూసే ప్రచారం అయిపోతుంది. వైరల్ అయిపోతుంది మొత్తం. హ్మ్. ఎళ్ళిపోతుంది. హ్మ్. ఎంత సింపుల్‌గా పోతుంది చూడండి. ఆ! అందరిని చేరుతుంది. ఎంత ఫాస్ట్‌గా చేరిపోతుందనమాట. ఆ తప్పుడు సమాచారం అనేది. ఓకే. అది సార్. సో, అజ్ఞాన భారత ఆవిష్కరణకు అజ్ఞాన భారత ఆవిష్కరణకు అజ్ఞాన భారతం. మనది జ్ఞాన భారతం. హ్మ్. జ్ఞానాన్ని మనం ప్రబోధించాలి. అవును. జ్ఞానాన్ని ఇతర దేశాలకు మనం పంచగలగాలి. హ్మ్. లేతే ఇతర దేశాల నుంచి మంచి జ్ఞానం ఏదన్నా ఉంటే మనం తీసుకోవాలి. హ్మ్. తప్పకుండా తీసుకోవాలి. అవును. సో, ఈ మన భారతదేశాన్ని మంచి జ్ఞాన దేశంగా మనం మలుచుకోవాలి తప్పితే, హ్మ్. ఇప్పుడు ఈ వాట్సాప్ యూనివర్సిటీ యూజ్ చేసుకొని అజ్ఞాన భారత ఆవిష్కరణకు అలుపెరగక మీ మెదడును మీటి చచ్చిన మెదళ్లకు చితిని పేర్చిన వాట్సాప్ విశ్వవిద్యాలయం. చచ్చిన మెదళ్లకు చితిని పేర్చిన. హ్మ్. చాలా మంది ఎడిక్ట్ అయిపోయారు. ఓకే. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక వ్యక్తి నాతో అన్నారు. హ్మ్. పలానా మతమోళ్ళు దేశాన్ని ఆక్రమించేస్తారంట గదా! కొన్ని రోజుల్లో. పలానా మతమోళ్ళు నాశనం ఆ! జేసేస్తారంట గదా! హ్మ్. హ్మ్.
ఏ మతం కూడా వేరే దేశాన్నో, వేరే మతాన్నో నాశనం చేసేసుకోవాలని సృష్టిని లేతే ఈ భూమిని నాశనం చేసుకోవాలని ఏ మతం ప్రబోధించలేదు. ఏ మతం అలా చేయకూడదు. చేస్ చెయ్యాలనుకున్న వ్యక్తులు ఎవరన్నా కొంతమంది ఉంటే అది తప్పు. అవును. కాపోతే ఇప్పుడు ఇలా జరుగుతుంది అనేది ఎక్కువ స్ప్రెడ్ అవుతుందనమాట. అవును. మెదళ్ళు చచ్చిపోయే ఆలోచన లేకుండా జరుగుతుంది. సత్య అసత్యాలను సత్యాసత్యాలను సరిచూడాల్సిన సరిచూడాల్సిన సుసమాజ సేవకు చేసిన. సుసమాజం, మంచి సమాజం. ఓకే. మంచి సమాజానికి సమాచార సేవ చేయాలి. హ్మ్. ఇప్పుడు ఈ వాట్సాప్ ఎందుకు కనిపెట్టానంటే మంచి సమాజం కావాలి. హ్మ్. మంచి వెళ్ళాలి. మంచి ఆ! వెళ్ళాలి. మంచి మన ఇన్ఫర్మేషన్ ఆ! వెళ్ళాలి. నేను ఏ నేను కాలేజీలో ఉన్నాను. హ్మ్. మమ్మీ ఇంకా కొద్దిసేపట్లో వస్తున్నా. హ్మ్. లేకపోతే ఏదో ఫోటో మనం గ్రూప్ ఏదో ఫోటో పని మీద దిగాం. అది హ్మ్. పంపించుకోవాలి. లేదా ఏదన్నా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలి మంచిది. అవును. ఆ సుసమాజం కోసం తయారు చేస్తే హ్మ్. మనం వాడుకునేది ఇలా. హ్మ్. ఇప్పుడు మీరు సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకోండి. హ్మ్. ఏమైపోతుందంటే ఈ గ్రూపుల్లో ఏపీకే ఫైల్స్ వస్తున్నాయి. హ్మ్. హ్మ్. ఏపీకే ఫైల్స్. అవునవునవును. ఏపీకే అంటే ఆండ్రాయిడ్ ఆండ్రాయిడ్ ప్యాకేజ్ కిట్. ప్యాకేజ్ ఇన్‌స్టాలేషన్. హ్మ్. యాహ్! అవును. యాప్ ఇన్‌స్టాలేషన్. అప్పుడు ఏదన్నా ఒక గ్రూప్‌లో మనం జాయిన్ అవుతున్నాం. హ్మ్. ఆ గ్రూప్‌లో ఎవరో ఒకళ్ళు వాళ్ళని నమ్ముతున్నాం గ్రూప్‌ని. హ్మ్. అందులో ఏదో ఫైల్ సెండ్ చేస్తారు. హ్మ్. సెండ్ చేస్తే ఆటోమేటిక్‌గా అది ఏంటో చూద్దామని ఒక పీడీఎఫ్ ఫైల్ మనం అవును. డౌన్‌లోడ్ చేస్తాం. డౌన్‌లోడ్ చేస్తాం. చేస్తుంటే అందులో వేరే వేరే యాప్స్ హ్మ్. హైడ్ అయిపోయిన యాప్స్ మనకు హ్మ్. కనబడవయి. కనపడవు. కనబడకుండా ఇన్‌స్టాల్ అయిపోయి అవును. దాంతో మన పాస్వర్డ్‌లు కొట్టేస్తున్నారు. మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ హ్మ్. కొట్టేస్తున్నారు. ఆ కొట్టేసిన పాస్వర్డ్‌ల ద్వారా మనీ పోతుంది. మనీ పోతుంది. రెండోది ప్రాణాలు గూడా పోతున్నాయి. ఎట్లా? వాళ్ళేదో ఒక ఆహ్, ప్రైవసీలో ఉన్న ఫోటోస్ ఉండొచ్చు. బ్లాక్‌మెయిల్ చేయడం. లేపోతే ఓకే. ఈ ఫోటోస్ ఎక్కడో హ్మ్. ఇబ్బందిగా ఓకే. ఓకే. ఎళ్తుండొచ్చు. హ్మ్. హ్మ్. లేతే మన ఇంటి సమాచారం తెలుస్తుండొచ్చు. అవునవును. సో, ఇలాగా చాలా విషయాలు ఇలాంటి ఫైల్స్ ద్వారా ఇన్‌స్టాలేషన్స్ ద్వారా హ్మ్. జరుగుతున్నాయన్నమాట. అవును. సో, ఇలాంటియి ఎన్నో. ఓకే. ఇలాంటి విషయాలు. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఆహ్, ఒక 15 రోజులు, 10 రోజుల క్రితమే ఏం జరిగిందనంటే, మా కాలేజీలో మనకి మొన్న ఈ మధ్య వర్షాకాలంలో వర్షాలు పడడం జరిగింది. హ్మ్. హ్మ్. ఈ వర్షాలు పడినప్పుడు ఏంటంటే, గవర్నమెంట్ కొన్ని రోజులు హాలిడే డిక్లేర్ చేసింది. హ్మ్. హ్మ్. కొన్ని రోజులు చేసింది. కొన్ని రోజులు మార్నింగ్ కొంచెం ఎక్కువగా ఉంటే గాని, ఆ మార్నింగు వాళ్ళు గవర్నమెంట్ డిక్లేర్ చేసేది. అవును. అయితే అయితే ఒక చిన్న స్మాల్ ఇన్సిడెంట్ ఏం జరిగిందనంటే, ఓ రోజు నాకు ఒక 200-300 కాల్స్ వచ్చినాయి. ఓకే. పొద్దున్న ఒక 5:30 నుంచి స్టార్ట్ చేసి 8 వరకు కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఏమననంటే, పిల్లలు సార్ ఈరోజు కాలేజ్ మనకుందా లేదా? హాలిడే ఇచ్చారా లేదా? అని చెప్పేసి 200 మంది కాల్స్ చేస్తున్నారు. ఎందుకనంటే, ప్రిన్సిపల్ గారు పెట్టిన ఒక మెసేజ్ ఇంతకు ముందు రోజుది దాన్ని ఎడిట్ చేసేసి, ఆ స్టేట్‌మెంట్ ప్రిన్సిపల్ గారే ఇచ్చినట్టు పంపించేశారు గ్రూపుల్లో. ఓకే. ఎవరో చేశారు. ఎవరో చేశారు. పంపించేశారు. లేదా గవర్నమెంటే ఇస్తున్నట్టు ప్రెస్ నోట్ లాగా గూడా స్టాంపులేసి మరి రిలీజ్ చేసేస్తున్నారు. ఓకే. ఇలాంటి పరిస్థితొచ్చింది. స్టాంపులు గూడా కొట్టేసి దాంట్లోని అవును. స్టాంపులు గూడా పలానా ఐఏఎస్ చెప్పారు. ఐఏఎస్ లేతే చెప్పారు. పలానా అవునవును. మినిస్టర్ చెప్పేసాడు. హ్మ్. మొన్న ఈ మధ్య రేవంత్ రెడ్డి గారి హెల్త్ బాగోలేదని గూడా ప్రచారం అవునవును. జరిగిందంట అవునవును. బాగా. అవును. సో, ఇలా ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? మనకి ఇబ్బందేంటి? దీనివల్ల ఏమైంది సార్ అనంటే, చాలామంది పిల్లలు ఆ రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. అది ఉందా? లేదా? ఎళ్ళాలా? వద్దా? అని జెప్పేసి వాళ్ళ అక్కడ ఇంట్లో తల్లిదండ్రులేమో వాళ్ళని రెడీ జేపియాలా? లేదా? లేతే అక్కడ డ్రాప్ చేయాలా? లేదా? బస్సుల సంగతేంటి? ఇదంతా చాలా గందరగోళం అయిపోతుంది గదా! హ్మ్. సో, దీనివల్ల ఎకనామికల్‌గా ప్రాబ్లమ్ అవుతుంది. మెంటల్‌గా స్ట్రెస్ తీసుకుంటున్నారు. ఆ ఫేక్ మెసేజెస్ వల్ల. ఇలా ఇవే కాదు. ఆహ్, యూపీలో, మధ్యప్రదేశ్‌లో హ్మ్. ఇలాంటి స్టేట్‌ల్లో ఏం జరుగుతుందంటే, అక్కడ అడవులుంటాయి కాబట్టి, పలానా ఊర్లోనికి సింహం వచ్చేసింది, బయటకి రావద్దు అనంటే, 3, 4 రోజులు స్కూల్‌లకి, పనులకి మానేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంతకీ అక్కడ సింహం లేదు, ఏం లేదు. అది కన్ఫర్మ్ చేయాల్సింది ఫారెస్ట్ డిపార్ట్‌మెంటోళ్ళు, లేతే పోలీసోళ్ళు, లేతే గవర్నమెంట్ డిక్లేర్ చేయాలి. బాబు బయటికి తిరగొద్దు అని చెప్పేసి. ఎవడికాడు ఆహ్, ఏఐ వీడియోస్ తయారు చేసేసి వాటిల్ని సమాజంలోకి వదిలేస్తే, హ్మ్. దానివల్ల ఇప్పుడు 4 రోజులు పని చేయాల్సినోడు బయటికి పోయి పొలంలో అవును. చేయాల్సినోడు, ఆడు ఎక్కడ పులొస్తదో, సింహం వస్తదో అని చెప్పేసి వాడు బయటకి పోకుండా ఉంటే, వాడికి తిండి ఎలా గడుస్తది? అవును. చాలా కష్టం. స్కూలుకెళ్ళాల్సిన పిల్లలు ఇట్లనే ఆగిపోతే వాళ్ళ సిలబస్ ఎలా అవుతది? అవును. సో, ఇది ఒక్క దాంట్లో కాదండి. ఈ వాట్సాప్‌లో ఏంటంటే,
ఎంత ఫేక్ న్యూస్ చాలా ఇబ్బంది పెట్టేసి మీకు స్టాటిస్టిక్స్ చూస్తే చాలా సంస్థలు సర్వే చేస్తే అవును. భారతదేశంలో ఒక 60% మంది ప్రతిరోజు ఫేక్ న్యూస్ బాగా చదువుతున్నారు. అవును. 60% మంది. మన జనాభాలో 60% మంది ఫేక్ న్యూస్ ప్రతిరోజు చదువుతున్నారు. చదువుతున్నారు. ఇంత ఫేక్ న్యూస్ రావడం వల్ల ఏంటనంటే గవర్నమెంట్ కూడా ఇబ్బంది అవుతది. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఫ్యాక్ట్ చెక్ అని చెప్పి మళ్ళా ఆ! ఇప్పుడు ఆ మినిస్ట్రీస్ ఇన్ఫర్మేషన్ మనకివ్వాలి. ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టో కాదో అని మళ్ళా స్టేట్మెంట్లు ఇవ్వడమే సరిపోతుంది. అవునవును. ఈ మినిస్టర్సో, సీఎం గారో లేకపోతే ఎనీ డిపార్ట్మెంట్ వాళ్ళ హెడ్స్ పరిస్థితి ఎలా అయిపోయిందనంటే పాత రోజుల్లో స్కూల్ ఉందంటే ఉంది. లేకపోతే ఆ కంపెనీ పలానా విషయం జరిగిందంటే జరిగింది. లేకపోతే ఇక్కడ ఏదో ఈ స్టేట్మెంట్. కానీ ఇప్పుడు వచ్చేసిన 30, 40 స్టేట్మెంట్లు రోజు వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టుకొని కూర్చొని ఇది కరెక్ట్ కాదు. ఇది మీరు భయపడకండి. ఇది కరెక్ట్ కాదని చెప్పుకోవడమే ఈ మినిస్ట్రీల పని అయిపోయింది. సో, ఇలా ఉంటే దేశానికి చాలా ప్రమాదం. ఇలాంటి ఫేక్ కంటెంట్ అనేది అస్సలు మనం ఎంకరేజ్ చేయకూడదు. అది. థ్యాంక్ యూ సో మచ్ నేప సంతోష్ గారు. సో, మీకు జరిగిన లైఫ్ ఎక్స్‌పీరియన్స్‌తో మీకు అర్థమైంది. మీ కవిత రూపంలో చాలా చక్కగా వివరించారు. అండ్ ఎవరైతే వాట్సాప్‌లో ఎక్కువైతే చాలామంది యూజ్ చేస్తుంటారు వాట్సాప్. సో, వాళ్ళకొచ్చిన ఇన్ఫర్మేషన్ ఏది గుడ్డిగా నమ్మకుండా, సో, అది అఫిషియల్‌గా వచ్చిందా? అన్‌అఫిషియల్‌గా వచ్చిందా? లేదంటే ఎవరైనా ఒపీనియన్ షేర్ చేసుకున్నారా అనేది క్రాస్ చెక్ చేసుకొని వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకున్నారని చాలా చక్కగా మీ కవిత ద్వారా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.